ఓం ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుఖం పరమహంసగతిం తురీయం యస్వప్నజాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూత సంగః. ప్రియాత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఉపాసనకు జ్ఞానానికి ఉన్న వ్యత్యాసమేమి, దేన్ని ఉపాసన అంటారు, దేన్ని జ్ఞానం అంటారు. తనకన్నా భగవంతుడు వేరుగా ఉండాడని మనసులో పదే ఆ భావాన్ని తెచ్చుకొని మన మనోపలకం పైన ఒక రూపాన్ని చిత్రించుకొని ఇదే పరమార్థమని చింతన చేయడమే ఉపాసన. అంటే దగ్గర, సమీపమున అని అర్థం. కాబట్టి ఏదైతే మనకంటే వేరుగా ఉన్నది అని ఎప్పుడైతే మనం మనకంటే వేరుగా మంత్రాన్ని కానీ, ధ్యానము కానీ, యోగము కానీ, జపాన్ని కానీ, ప్రార్థనలు కానీ, పూజలు కానీ, యోగాభ్యాసము కానీ, ప్రాణాయామము కానీ, ధ్యానము కానీ చేసేటివి ఇవన్నీ కూడా ఉపాసనలే. ఇవన్నీ కూడా ఉపాసనలే. ఇవి కర్మకాండలో చేరిపోతాయి, బహిరంగ సాధనల్లో చేరిపోతాయి, పరంపరా సాధనల్లో చేరిపోతాయి. ఇక సాక్షాత్తు సాధన, పరంపరా సాధన. సాక్షాత్తు సాధనలు అనగా శ్రవణము, మననము, నిధిధ్యాసనము. సద్గురువుల ద్వారా సద్వస్తు ఒకటి ఉన్నది, అది వేద ప్రమాణముతో ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి సద్గురువులు బోధ చేస్తారు షట్శిష్యులకు. నాయన, పరమాత్మ అంటే ఏదో కాదు, ఈ సర్వవ్యాపకమైనటువంటి పరిపూర్ణ బ్రహ్మం ఒకటి ఉన్నది, ఆ బ్రహ్మము ఏదో కాదు నీవేనని చెప్పి మహావాక్య బోధ చేసినప్పుడు షట్శిష్యులు శ్రవణం చేసి, మననం చేసి, తదార్థాన్ని చింతన చేసి అనుభవానికి తెచ్చుకుంటారు. దీన్నే జ్ఞాననిష్ట అంటారు. కాబట్టి ఇది ఉన్న వస్తువును గుర్తించడము జ్ఞానము, ఉన్న వస్తువును గ్రహించలేక అన్వేషణ చేయడము, ఎక్కడో ఉంది తనకంటే వేరుగానని ధ్యానం చేయడము, జపం చేయడము, ప్రార్థనలు చేయడము, ఇది ఉపాసనే అవుతుంది. అయితే ఈ రెండు సాధనలు మనకు సనాతన కాలం నుండి భారతదేశంలో ఆచరిస్తూనే వస్తున్నారు. భగవద్భక్తులు భగవంతుని ఉపాసన చేసి ముక్తిని పొందినట్టుగా మనకు చరిత్రల యందు చెప్పబడింది. అలాగే జ్ఞానులు ఆత్మవిచారణ అంటే తెలుసుకొని ఆత్మవిచారణ చేసి ఆత్మజ్ఞానాన్ని పొందినట్టుగా మనకు చరిత్రల యందు జ్ఞానుల యొక్క సమాచారము, భక్తుల యొక్క సమాచారము, యోగుల యొక్క సమాచారము మనకు సుస్పష్టముగా మన గ్రంథములలో పొందుపరిచారు. యోగి ఎప్పుడూ కూడా ప్రాణాన్ని అదుపు చేసుకోవాలంటాడు, శ్వాసను అదుపు చేసుకొని ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకుంటాడు. యోగి అనగా సాధకుడు, జ్ఞాని అనగా సిద్ధుడు. మరి ఇక ఉపాసకులు, భగవద్భక్తులు వీళ్ళంతా కూడా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి యోగం ఎందుకు, ధ్యానం ఎందుకు, తపస్సు ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు. పరమభక్తితో, పరమ విశ్వాసముతో, భక్తి మార్గము ద్వారా కూడా మనము పరమాత్మను చేరుకోవచ్చు కదా అని అంటారు. కాబట్టి వారి కర్మలు, వారి సంస్కారములు ఆ విధముగా ఉన్నవి. ఎవరెవరి సంస్కారములు ఏ విధముగా ఉన్నవో వారికి అట్టి సాధనలే రుచిస్తాయి. మనము చేసే పనిని బట్టి, మనము చేసే ఆలోచనను బట్టే మనకు ఆత్మజ్ఞానానికి అర్హత ఉందా లేదా, యోగ్యత ఉందా లేదా అనేది సాధకుని యొక్క లక్షణాలు మనకు తెలియబడతాయి. కాబట్టి ధ్యానము, యోగము, జపము, ఉపాసన ఇవేమి తక్కువ కాదు. రెండూ కూడా ఒకటి ఎక్స్ప్రెస్ అయితే ఒకటి ఆర్డినరీ. రెండూ కూడా ఒకే గమ్యాన్ని చేరుస్తాయి సాధకులకు. ఒకటేమో ఆత్మవిచారణ చేసుకుంటే జీవన్ముక్తి అయితే, ఇంకొకటేమో ఉపాసన చేస్తే, ధ్యానం చేస్తే క్రమముక్తి. ఈ రెండు కూడా మనకు శాస్త్రమునందు ప్రసిద్ధములై చెప్పబడి ఉన్నవి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు, జగత్తునందు శుక్ల కృష్ణములనేడి రెండు మార్గములు నిత్యములుగా ఉన్నవి,
మొదటి మార్గమున జన్మరాహిత్యము, రెండో మార్గమున పునర్జన్మ. అంటే ఉత్తరాయణ పుణ్యకాలములో వెళ్ళినటువంటి వారికి ఇక జన్మ లేదు. కృష్ణపక్షములో మరణించినటువంటి వారికి జన్మ ఉన్నది. కృష్ణపక్షము అనగా ధూమ మార్గము, చీకటి. ఉత్తరాయణము అనగా ప్రకాశం, వెలుగు. త్రాయణము అనగా తరించట, ఉత్తనగా పైకి. అంక జన్మకు రాడు సాధకుడు. కాబట్టి మంత్రోపాసనలు చేసినటువంటి వారు కూడా ఈ ఉత్తరాయణ కాలంలో వెళ్ళారు. కాబట్టి మనము గ్రహించవలసినటువంటిది ఏదైనా ఈ భూప్రపంచం పైన ఉందా అంటే అది నేను ఎవరు, పరమాత్మ ఎవరు. భగవంతుడనగానేమి, జీవుడనగానేమి, దేవుడనగానేమి, జగత్తనగానేమి, ఈశ్వరుడనగానేమి అనేటువంటి విచారణాత్మకమైనటువంటి విద్యను సద్గురువుల ద్వారా గ్రహించడమే ఏకైకమైన పరమార్థం. కాబట్టి ఏదైతే కనపడుతూ ఉన్నదో, ఏదైతే రూపం ఉన్నదో దానికి వినాశనం ఉన్నది. కాబట్టి భగవంతుడికి రూపము లేదు, నామము లేదు. కాబట్టి రూపము లేని దానికి మరణం ఎక్కడ ఉంది? ఆకాశానికి మరణం ఉందా? పంచభూతాలు కూడా చివరకు ఆకాశంలో లయమైపోవాల్సింది. ఆకాశానికి కూడా మరణం ఉంది. అంటే ఆత్మయందు ఆకాశము, ఆకాశము యందు వాయువు, వాయువు యందు అగ్ని, అగ్ని యందు జలము, జలము యందు పృథ్వీ, పృథ్వీ యందు ఓషధులు. మనుషులు, పశుపక్షాదులు అందరూ కూడా అన్నం వలనే మనకు కలిగినవి. తిరిగి ఈ ఆకాశం ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మయందు వచ్చింది. చిదాత్మయందు ఆకాశం వచ్చింది. తిరిగి చైతన్యమునందే ఈ ఆకాశం కూడా విలీనము చెందవలెను. కాబట్టి మనము ఏదైనా ఒక రూపాన్ని ఆలంబనగా మనం ఉపాసన చేశామంటే అది అశాశ్వతమై రూపమైంది కాదు. రూపమైంది ఉన్నట్లయితే అది వినాశనం కలుగుతుంది. కాబట్టి మనము వినాశనము లేనటువంటి అక్షర పరబ్రహ్మతత్వాన్నే తెలుసుకొని ఉపాసనైనా చేయొచ్చు, లేదా ఆత్మవిచారణ ద్వారా ఆ పరతత్వము, పరబ్రహ్మస్వరూపము నేనేనని చెప్పి స్వస్వరూపానుసంధానము చెందవచ్చు. ఒక మార్గం పిపీలక మార్గము, మరొక మార్గము విహంగ మార్గము. పిపీలకము అనగా చీమ. ఒక పండు రాలుంది, చెట్లో ఉంది, దాన్ని ప్రాక్కుంటూ వెళ్ళి ఆ పండును తినడం. చెట్టుపైన ఫలాన్ని, పండును ఆరగించడము. చీమ నడుచుకుంటూ వెళుతుంది అక్కడికి సురక్షితంగా. మరి పక్షి ఆకాశంలో వచ్చి ఆ పండును ఆరగిస్తుంది. ఈ చీమకు ఆ యొక్క పక్షికి పండే ఫలం. కాబట్టి ముక్తిని పొందడానికి సనాతన కాలం నుండి ఉపాసనలు, యోగము, ధ్యానము ఇవన్నీ వచ్చాయి. మంత్రోపాసన ఇవన్నీ కూడా పిపీలక మార్గం. ఉపాసన మార్గం అంతా పిపీలక మార్గం. 4 మహావాక్యాలు బోధించేటువంటి బోధ విహంగ మార్గము. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యముల యొక్క ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఆ యొక్క సాక్షాత్కారములో మిగిలిపోవడమే విహంగ మార్గము. ఈ విహంగ మార్గానికి, పిపీలక మార్గానికి లక్ష్యం మాత్రం ఒకటే. ఇక్కడే 4 మహావాక్యాలను సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని సాక్షాత్కారములో ఎలా మిగిలిపోతారో దీన్నే సద్యోముక్తి, జీవన్ముక్తి. క్రమముక్తిలో మనకు ఉపాసనా మార్గంలో వచ్చే ముక్తి క్రమముక్తి. అది అంచెలంచెలుగా పొందడం. కాబట్టి మరి అందరికీ ఇంతటి సామర్థ్యము, ఇంతటి యోగ్యత ఉండదు కనుక వేదమే మనకు దయతో మనకు 2 మార్గాలను, ఒకటి శ్రేయో మార్గము, మరొకటి ఫ్రేయో మార్గము. శ్రేయస్సు, ఫ్రేయస్సు. శ్రేయస్సు అనగా ఏనాటికైనా జీవుడు ముక్తిని పొందాలి. ఫ్రేయస్సు అనగా ఈ కామ్యకర్మలు చేసుకొని ఇక్కడే ఆనందంగా సుఖభోగాలు అనుభవించి ఈ జనన మరణ ప్రవాహములో తిరుగుతూ ఉండాలి. శ్రేయస్సు అనగా జన్మ లేకుండా చేసుకోవడం. ప్రవృత్తి జనన మరణాల్లో తిరగడం. నివృత్తి జన్మ మరణములకు అతీతమై పరబ్రహ్మమాత్రుడి మిగిలిపోవడం, జన్మకు రాకుండా పోవడం. ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి అనగా జనన మరణ ప్రవాహములు. నివృత్తి అనగా జన్మరాహిత్యం. పరవిద్య అనగా అక్షర పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని పరమాత్మ స్వరూపుడై, పరబ్రహ్మస్వరూపుడై మిగిలిపోవడం సద్గురువుల ద్వారా తెలుసుకొని. అపర విద్య అనగా ఉపాసనలు. ఉపాసనల ద్వారా మనము అనేక జన్మలు
ఎత్తుతూ సస్తూ పుడుతూ తిరగడం. కాబట్టి ఈ రహస్యాలన్నీ కూడా సద్గురువుల ద్వారా తెలుసుకొని ఏది శ్రేష్టమైనటువంటి విద్య, బ్రహ్మ విద్యయే శ్రేష్టమైనటువంటి విద్యని పరవిద్య అని చెప్తారు శంకరాచార్యులు వారు. అపర విద్య, ఈ ఉపాసన అంతా కూడా అపర విద్యే. మళ్ళా దేవతా సుఖాలను పొందడము, ఆ పుణ్యం అయిపోయిన తర్వాతనే మళ్ళా భూలోకానికి రావడము. ఈ జనన మరణం అనేటువంటి చక్రమును అధిగమించాలి అంటే మనము పరవిద్యను సద్గురువుల ద్వారా తెలుసుకొని పరమాత్మ స్వరూపుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. హరి ఓం.